హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో నేను దోశ చూపిస్తున్నాను. ఆ దోశ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. దీంట్లో చాలా పుష్కలమైన ప్రోటీన్స్ ఉంటాయండి, వీలైతే ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 గ్లాసు పెసర్లు, తెల్ల శనగలు, ఎర్ర శనగలు, జొన్నలు, రైస్, ఇంకా జనపనార గింజలు, ఇవి జనపనార గింజలండి. ఇంకా మినపగుళ్ళకు బదులు పొట్టు మినపప్పు తీసుకోండి, ఇంకా మంచిది. మెంతులు చూద్దాం. ఇప్పుడు 1/2 గ్లాస్ ఎర్ర శనగలు, 1/2 గ్లాస్ జొన్నలు, 1/2 గ్లాస్ ఇప్పుడు నేను చెప్పాను కదా జనపనార గింజలు, హెప్ సీడ్స్ అంటారండి. ఇవి చాలా ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఇంకా తెల్ల శనగలు అన్నీ 1/2 గ్లాస్ వేసాను. 1 గ్లాస్ పెసర్లు, 1 గ్లాస్ మినపగుళ్ళు, 1 గ్లాస్ బియ్యం, రేషన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ వేసుకొని బాగా కడిగి, చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా ఉంది దోశ. ఈ దోశ మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి కడిగి వాటర్ పోసుకొని, గిన్నెకి ఫుల్గా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చూసారా ఎంత మంచి ఉబ్బినాయో. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిల్లలు నానబెట్టిస్తే డైరెక్ట్ తినలేరు కదా అండి, డైరెక్ట్ తినేయచ్చు. కాకపోతే దోశ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకనే మీకు దోశ చూపిస్తున్నాను. ఇంకా మిక్సీలో వేసుకొని పిండి మొత్తం పట్టేసుకుందామండి. పిండి మొత్తం మిక్సీ పట్టేసాను, చూసారా. నేనైతే డైరెక్ట్గా పిండి పట్టగానే వేస్తానండి. మీకు పులిసిన పిండి కావాలంటే ఒక 5 అవర్స్ అలా పక్కన పెట్టి వేసుకోండి. లైట్గా సాల్ట్ వేసి వాటర్ ఎంత అవసరం అంత వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇంకా దోశ వేసేసుకుందాం. ఆయిల్ కూడా వాడట్లేదండి, మీకు ఇష్టమైతే వాడుకోవచ్చు. డైట్లో ఉండే వాళ్ళైతే అసలు ఆయిల్ వాడకండి. పిల్లలకైతే ఇంకా నెయ్యి ఆయిల్ వేసి ఇచ్చేయచ్చు. 1 గరిటెడు పిండి తీసుకొని అలా దోశ వేసేసుకోవాలి. మనకి ఎలా అంటే అలా వస్తాయండి. కొంచెం స్పంజీ కావాలంటే స్పంజీగా మెత్తగా వస్తాయి, లేదు క్రిస్పీ కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు. కానీ దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి. వీలైతే ఇలా నానబెట్టుకొని మార్నింగ్ పిండి పట్టుకొని వేసుకోండి. రెగ్యులర్గా తిన్న బియ్యం పిండి మినపగుళ్ళతో కాకుండా ఇలా అన్ని గింజలు వేసుకొని నానబెట్టుకొని వేసుకోండి, ఓకేనండి. హెల్త్కి చాలా మంచి దోశ. అంతే, దోశ రెడీ అయిపోయింది. ఇంకా మనం చట్నీతో సర్వ్ చేసేసుకుందాం. నేను సర్వ్ చేసేసి మా బాబుకి ఇచ్చేసాను. ఇంకా టమాటా చట్నీ, పల్లి చట్నీ, ఏదైనా కర్రీతో కూడా ఇది ఈజీగా తినేయచ్చండి. చాలా బాగా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీలైతే ట్రై చేయండి. బాయ్.